స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండాలి. నార్మల్ గా ఉంది స్క్రిప్ట్. అర్థం కావట్లేదు రవితేజ గారికి ఏమైంది. రవితేజ గారు అసలు ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం సినిమాలు తీస్తున్నారు. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో. అది వచ్చింది బాధ. మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డాన్స్, ఆయన డైలాగు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. భరత మహాశయులకు విజ్ఞప్తి. సినిమా చాలా బాగుంది. అసలు కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమా మాత్రం పెళ్ళైన వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడాలి. ఈ మధ్య ఈ జనరేషన్లో పెళ్ళైన వాళ్ళు ఏదో భార్య మీద బోర్ వచ్చిన తర్వాత వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వేరే అమ్మాయితో లవ్ అఫేర్స్ నడపడము, ఇలాంటి స్టోరీ ఉంది. కానీ ఈ సినిమా పెళ్ళైన వాళ్ళు భర్తలు చూస్తే మాత్రం సినిమా పేరే ఉంది, భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఏంటంటే మీరు వేరే అమ్మాయిని పెళ్ళైనాక వేరే అమ్మాయిని చూడడం కానీ వేరే అమ్మాయితో మాట్లాడడం కానీ చేయొద్దు. అసలు ఈ సినిమా రవితేజ గారు చాలా బాగా తీశారు. కాన్సెప్ట్ చాలా బాగుంది, కామెడీ ఉంది. ఇందులో వెంజల కిషోర్ గారు, రవితేజ గారు అండ్ గెటప్ సీన్ గారు ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. స్టోరీ మాత్రం ఇంతే. ఏంటంటే పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే వేరే అమ్మాయి దగ్గర గెలకరు, వేరే అమ్మాయి జోలికి వెళ్ళరు. అసలు భార్యకు తెలిస్తే ఎలా ఉంటుంది, భయం. భార్యకు చెప్పాలంటే భయం. ఒకవేళ భార్యకు భయపడి చెప్తే ఆ నరకం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కామెడీ బాగుంది. సత్య గారి కామెడీ అయితే అదిరిపోయింది. అసలు సత్య గారి కామెడీ అండ్ వెంజల కిషోర్ గారు అండ్ గెటప్ సీన్ గారు అండ్ మన చాలామంది ఉన్నారు. సునీల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే ఈ భోగిలో కొంచెం ఇంకా రవితేజ గారు ఇంకొంచెం డిఫరెంట్ స్టోరీ తీసుకుంటే బాగుండు. ఇది ఆల్రెడీ రొటీన్గా ఉంది స్టోరీ. కానీ కామెడీ పరంగా అయితే ఓకే, స్టోరీ అయితే ఇంతే. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే భర్తలు కోసమే చూపించారు. ఈ స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండాలి. నార్మల్ గా ఉంది స్క్రిప్ట్. నిన్న ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వచ్చానో ఈరోజు అయితే తల పట్టుకుంటున్నాను లిటరల్లీ. అర్థం కావట్లేదు రవితేజ గారికి ఏమైంది. రవితేజ గారు అసలు ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం సినిమాలు తీస్తున్నారు అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ కిషోర్ తిరుమల గారు కూడా నాకు నమ్మకం ఉండే. యాక్చువల్లీ మంచి సినిమాలు తీసారు ఆయన ఇంతకుముందు కూడా. రెడ్ బాగుంటుంది, ఉన్నది ఒకటే జిందగీ బాగుంటుంది, నేను శైలజ మంచి సినిమానే. ఏమైందో మరి కిషోర్ తిరుమల గారి ఫాల్టా, రవితేజ గారి ఫాల్టా, స్క్రీన్ ప్లే ఎక్కడ దొబ్బింది నాకేం అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ స్టోరీ రొటీన్ స్టోరీయే. పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన తర్వాత అఫేర్ అదంతా ఫైన్, పక్కన పెట్టేయండి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. బట్ ఏదైనా స్క్రీన్ ప్లేలో ఉంటుంది, మనం ఎలా చూపిస్తున్నాము, ఏం చూపిస్తున్నాము అని చెప్పి. బట్ కిషోర్ తిరుమల గారు టోటలీ ఫెయిల్డ్ ఈ సినిమాతో మాత్రం. రవితేజ గారు ఎంత యాక్టింగ్ చేసి ఆయన ఎంత పర్ఫామ్ చేసినా కూడా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమాని ముందుకు తీసుకెళ్దామని చూసినా కూడా సినిమా ఎక్కడికి వెళ్ళలేదు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేస్తే కానీ ఫోర్స్డ్ కామెడీ, అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యూన్గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న. భక్త మహాశయ సినిమా పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని చపాతీ కోసం పోతారు కదా, దానికి సంబంధించిన సినిమా. టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే ఇంట్లో పెళ్ళం ఉంటే ఇంకొక టైంపాస్ కోసం బయటికి పోతారు కదా ఓయే వాళ్ళ పక్క పంటి, అది సినిమా. నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో. అది వచ్చింది బాధ. రవితేజ అన్న కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడా? టైంపాస్ అన్న, కామెడీ బాగానే ఉంది. అన్ని 3 సినిమాలు వచ్చినాయి అన్న. ఇదైతే టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు టైంపాస్ కోసం. ఇది టైంపాస్ సినిమా. ఎవరైనా చూడవచ్చు, వాళ్ళు చూస్తే ఇంక కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళంకోవాల. ఇక రాజాసాబ్ అయితే అందులో అందరూ దేవతలు ఉన్నారు, రంభ ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రు. ఇక నేనైతే ఈ సినిమా బోర్ అని చెప్పట్లేదు. ఇప్పుడే రవితేజ అన్న సినిమా వచ్చినా నేను డిసప్పాయింట్ అన్న కొంచెం. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా, మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చినా. అంటే మన రవితేజ అన్న ఈడియట్ సినిమా, వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలరు, ఆ సాంగ్స్ అవన్నీ నుంచి హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకో నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ అల్లరి బాగా చేసినా. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది. అంటే రొటీన్ స్టోరీ, అంటే ఇది చూసిన స్టోరీ కదా, మళ్ళీ ఎందుకురా అని. అంటే కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డ్యాన్స్, ఆయన
ఆయన డైలాగు అంటే హీరో వేస్తే సరిపోదు కదా సినిమాలో, ఇంకా స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ కన్నా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చునా, కానీ డైరెక్టర్ గారు చిన్న మిస్టేక్ చేశారు. మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే నాకు కామెడీ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఆ సాంగ్స్ వామ్మో వాయో ఆ ఒక్క సాంగ్ 2-3 సాంగ్లు బాగున్నాయి. అంటే రొటీన్ లాగ్ అనిపించింది అన్న. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినాం కదా, అంటే రొటీన్గా అనిపించింది. కొత్తగా ఏం అనిపించారు అంటే చూసి అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం. అంటే అది వచ్చేస్తా ఇది అదా అని అంటే మన సర్చింగ్ మైండ్లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా, మాస్ మహారాజా హిట్ లేదు కదా, ఈ సినిమాతో నేను హిట్ పడాలని నేను కోరుకున్నాను. కానీ అది నా కోరిక నెరవేరలేదు. ఎనర్జీ కూడా వస్తుంది అన్న, ఎందుకంటే బాధపడ్డానా. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు తీస్తాడు, కొత్త రోల్లో వస్తుండు, కానీ ఇంకా కొత్తగా కావాలనిపించింది. కానీ కిషోర్ తిరుమల గారు చూసుకోండి సార్ ప్లీజ్, నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. కొన్ని అంటే ఫన్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న, అంతేనా. విజ్ఞప్తి సినిమా ఉంది భయ, రవితేజ అన్న ఎర్రగా తీసాడు అంతే. ఇంకా ఇద్దరు అమ్మాయిలతో బా ఏంది పోయి ఇది పెళ్ళైన అవుతావు, తర్వాత పెళ్ళైనా సరే పక్క దేశం పోయి మనమంతా ప్రేమిస్తుంటాం అందరినీ, సహజం అనమాట. అంటే రియాలిటీని సినిమాగా తీసేశారు అంతే. అంటే పెళ్ళైనా కూడా పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారు అందరూ. కాబట్టి ఏంటంటే పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారో మళ్ళీ ఇంటికి వస్తారో, ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్ళంతా కలిసిపోతారు. కలిసిపోయి మళ్ళీ ఆ సమస్య వచ్చి ఎలా క్లియర్ చేసుకునేది అనేది ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్న సేపు రవితేజ అనే అసలు ఎక్కడ ఒక పక్క మాసు, ఒక పక్క క్లాస్గా కానీ పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఓర నాయన ఇద్దరు ఉన్నారు, యాంపేరు డింపుల్ హై, యాంపేరు గుర్తురావట్లేదో ఎవరు ఉందని, హర్షిక డింపుల్. కాబట్టి హర్షిక ఒక పక్క, డింపుల్ ఒక పక్క. హర్షిక అయితే వందబోయే హీరోయిన్ బాబా ఏమందరో నాయన చూడగానే ఫ్లాట్ అయిపోయిన అంతే. నేను కూడా ఏం చేస్తానంటే ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుని నేను కూడా పక్క దేశమో పక్క రాష్ట్రమో ఎక్కడికో పోయి ఎవరిని అమ్మాయిని పొరపాటున ప్రేమించినా ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా సమస్య క్లియర్ చేసుకోవాలో ఈ సినిమా చూసి నేర్చుకున్నా. ఇప్పుడు ఈ సినిమా చూసి నాకు ఇంకా పెళ్లి కాల. ఇంకొకటి ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ చెప్పాల్సిన ఒకటే, లాస్ట్లో రవితేజ గారు చెప్పింది ఒకటే, అభిమానులు కలిసి ఉండన్నాడు. థియేటర్లో కూడా అదే అయింది. ఇప్పుడు అక్కడ థియేటర్లో చూస్తున్న సేపు నేనైతే షాక్ అయిపోయినా. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు, బంధువులు అయిపోయారు. పైగా ఒకరింట్లో ఒకరిని పిల్లనిచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు అంతే. నేను ఇంకా మొదట్లో ఏమనుకున్నానంటే ఆ సినిమా మధ్యలో కాస్త బోరుకుంది. ఓడిడు ఏమన్నాడంటే ఏదేందబ్బా కాస్త సినిమా తలకాయ నొప్పుకుంది, సినిమా కాస్త డల్లుగా ఉంది అనే టయానికి ఇంకోటి వచ్చి నేను ఇంకా కొడతాడేమో గొడవ అయిపోద్ది అనుకున్నా. కలిసిపోయారు అందరూ. కాబట్టి సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసిపోతున్నారు. ఈ సంక్రాంతి పండగకి ఈ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి, ప్రతి సినిమా. కాబట్టి రవితేజ గారిది ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వద్దా సరే కూండం సరే 100 కోట్లు చాలా ఏడుస్తారు, ఇదేనా ఏడవకండి. సినిమా హీరోలు బాగుపడినా, సినిమా ఇండస్ట్రీ బాగుపడినా ఎందుకంటే మీకు గొప్ప కళ్ళు. ఈ సినిమాకి ఏం తక్కువ అని చెప్పండి. భర్త మహాశయునికి విజ్ఞప్తి అని భార్యాభర్తల మధ్య జరిగే ఒక సంభాషణని, భార్యాభర్తల మధ్య జరిగే ఒక కాపురాన్ని సినిమాగా తీస్తే మీకు ఇది నచ్చట్లేదా? ఏడస్తారు ఎందుకు మీ మొక్కలు ఏడస్తారు? మీరు నవ్వండి, మీరు నవ్వరింతే. అయితే నాకు ఎంజాయ్ చేశానండి అంతేనా. మీరు ఇట్టు ఫట్ అనేది పక్కన పెడితే ఆయిగెళ్ళి రవితేజ గారిని చాలా రోజుల తర్వాత ఒక క్లాసిక్గా కామెడీగా నవ్వుకుని వచ్చాను. బట్ సినిమా మెయిన్ కొంచెం మైనస్ ఏదైనా ఉందంటే అది కిషోర్ తిరుమల గారు. ఎందుకంటే రాసుకున్న పాయింట్ రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్గా మాయ చేయాలనుకున్నారు. అది కూడా సెకండ్ టాప్లో కొంచెం రొటీన్గా వేరే, కొంచెం ఫస్ట్ టాప్ కనుక కామెడీ ఉంటుంది. సునీల్ గారు కామెడీ, సత్య గారు కామెడీ చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా సత్య హైలైట్ ఆ సినిమాకి, చాలా ఆయన కామెడీ చాలా బాగుంటుంది. ఇంకా సునీల్ గారు కామెడీ కూడా సూపర్ ఉంటుంది. ఎటు వచ్చి వెన్నెల కిషోర్ గారే సరిగ్గా వాడుకోలేదు ఈయన. ఇంకా రవితేజ గారు, సునీల్ గారు, సత్య గారు ఫస్ట్ టాప్ అంతా చాలా నవ్విస్తారు, చాలా ఎంగేజ్ చేస్తారు. ఎటు వచ్చి సెకండ్ టాప్ కొంచెం రొటీన్ వేలో వెళ్ళిపోతుంది. మీకు మొన్న తెలుసు కదా సినిమా వచ్చింది సిద్ధు ఛానల్ కదా, ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. బట్ ఓకే, స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా అనిపించిన, చూసినంతసేపు బోరు కొట్టకుండా మంచి కామెడీ ట్రాక్తో తీసుకెళ్లారు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చి పక్కన మాట వింటే సంకనాకపోతాం, ఇంక నీ మాట నువ్వే నమ్మాలన్న ఒక డైలాగ్ అయితే వేస్తాడు రవితేజ. కానీ బీమ్స్ మెయిన్ ఫిల్లర్ అనమాట సినిమాకి. చాలా బాగా కొట్టాడు బీజిఎం. ఇంకా సెకండ్ టాప్లో ఒక డీజే ట్రాక్ ఉంటుంది. ఆ డీజే ట్రాక్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. కార్తీక దీపం రిమిక్స్ సాంగ్ ఉంటుంది, అదైతే సూపర్ అనమాట. సో ఓవరాల్గా సాంగ్స్ ఎంజాయ్ చేసాం, బీజిఎం ఇంకా ఎంజాయ్ చేసాం. సో ఓవరాల్గా ఫ్యామిలీస్ వెళ్ళాలనుకున్నవారు హ్యాపీగా వెళ్ళి చూసి నవ్వుకుని రావచ్చండి. ఇంకా రవితేజ కథ సినిమాలతో పోస్తే బెటర్ మూవీ అనమాట. ఒక 50 యావరేజ్ మూవీ అండి. థ్యాంక్ యూ.